హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో సన్నకారపు పూసని ఎంతో పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ టైం దీన్ని ప్రిపేర్ చేసే వాళ్ళైనా లేదా అసలు మాకు వంటే రాదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించే మెథడ్ మరియు టిప్స్ ని ఫాలో అయ్యి చేసి చూడండి. కేజీలు కారపు పూస మీరు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. కారపు పూస అయితే పక్కాగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందండి. దీని తమిళనాడు సైడ్ ఓమపడి అంటారు, అలాగే నార్త్ వాళ్ళు సేవ్ అని పిలుస్తారు. పిల్లలకి స్నాక్స్ గా అయినా చేసి పెట్టచ్చు, లేదా ఫెస్టివల్స్ మరియు ఏదైనా ఫంక్షన్స్ టైంలో కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 200 గ్రామ్స్ శనగపిండికి 50 గ్రాముల బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. బియ్య పిండి యాడ్ చేయడం వల్ల కారపూస చాలా క్రిస్పీగా వస్తుందండి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి కొట్టుకున్న వాము పొడిని వేసుకోవాలి. ఇది 3 వేస్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పొడిగా అయినా లేదా వాముని ఒక 10 నిమిషాలు వాటర్ లో నానబెట్టి ఆ వాటర్ ని మాత్రం ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నానబెట్టిన తర్వాత వాటర్ తో పాటు వాముని పేస్ట్ గా చేసైనా మీరు కలిపి యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. వీటితో పాటు ఒక 20 గ్రామ్స్ బటర్ ని యాడ్ చేసుకోవాలండి. క్యూబ్స్ రూపాన చెప్పాలంటే ఒక 2 క్యూబ్స్ బటర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్ని కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ ప్లేస్ లో వేడిగా ఉన్న ఆయిల్ నైనా యాడ్ చేసి కలుపుకోవచ్చు, కానీ బటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తుందండి. తర్వాత ఇందులోకి వాటర్ పోసి చక్కగా చపాతీ ముద్ద కంటే కూడా కాస్త స్టికీగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ని మర్చిపోయానండి, సాల్ట్ అనమాట. రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసేసుకోండి. తరువాత అన్ని కలిసిపోయి బాగా స్టికీగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చేతికి అంటుకునేలాగా కలుపుకున్నట్టయితే మురుకుల గొట్టంలో ఇది ఈజీగా దిగుతుంది. ఇప్పుడు మురుకుల గొట్టంలో మనం అన్నిటికంటే చిన్న హోల్స్ ఉన్న ఇలాంటి ప్లేట్ ని తీసుకోవాలండి. తరువాత గొట్టం అంతా కూడా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు పిండి చాలా ఈజీగా దిగుతుంది. సేవ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. గొట్టంతో పాటు మనము ప్లేట్ కి కూడా ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసిన తరువాత ప్లేట్ ని మనం మురుకుల గొట్టంలోకి ప్లేస్ చేసేసి ఆయిల్ చేతికి అప్లై చేసుకున్న తరువాతే పిండిని కొంచెం కొంచెం తీసుకుని గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా పిండితో ఫిల్ చేసిన తరువాత దీన్ని క్లోజ్ చేసేసుకోవడమే అండి. మీరు ఇప్పుడు నేను చూపించిన విధమైన మురుకులు గొట్టం కాకపోయినా గన్ టైప్ లేదా ప్రెసింగ్ టైప్ లో ఉంటాయి, అవైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా టైట్ గా క్లోజ్ చేసేసుకుని ఒకసారి హోల్స్ నుంచి పిండి సరిగ్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. పిండి సరిగ్గా వచ్చిందంటే మనకు ఆయిల్ లోకి ఫ్రీగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తరువాత స్టవ్ పైన కొంచెం డీప్ గా మరియు థిక్ బేస్ ఉన్న ప్యాన్ ని పెట్టుకుని అందులో ఆయిల్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి వేసిన వెంటనే పైకి తేలేంత హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పిండిని 2-3 చుట్లు ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా రౌండ్ గా తిప్పుతూ వేయాలండి. ఈ విధంగా పలసగా వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే సేవ్ క్రిస్పీగా మరియు తొందరగా ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఆయిల్ లోని బబుల్స్ కాస్త అణిగేంత వరకు ఒకవైపు వేడవనిచ్చి మరోవైపుకి దీన్ని తిప్పి మరోవైపు కూడా వేగనివ్వాలి. జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ లో అయితే 2 వైపులా కూడా సేవ్ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుందండి. ఇది పలసగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేగనిచ్చినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 5 to 10 సెకండ్స్ లోనే దీన్ని మనం తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని మనము ఆయిల్ లోకి వేసి ఫ్రై చేసి తీసేసుకోవడమే అండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. గొట్టంలో పిండిని మనం ఒకసారి పిండేసిన తరువాత మళ్ళీ ఫిల్ చేసుకుంటాం కదండి, అప్పుడు కింద ప్లేట్ ను ఒకసారి రిమూవ్ చేసి దానికి ఏదైనా పిండి అతుక్కుని ఉంటే అదంతా కూడా రిమూవ్ చేసిన తరువాత మళ్ళీ ఫిల్ చేసుకోండి. అలా చేయడం వల్ల పిండి మధ్యలో బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. మనకు పిండి ఈజీగా కూడా సేవ్ లాగా చేసేసుకోవచ్చు. ఫైనల్ గా కొన్ని కరివేపాకు రెమ్మల్ని ఆయిల్ లో స్టవ్ ఆఫ్ చేసిన తరువాత ఫ్రై చేసి తీసుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మనం ప్రిపేర్ చేసుకున్న సన్నకారపు పూస పైన వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో క్విక్ గా మనము ఈ సన్నకారపు పూసని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా పర్ఫెక్ట్ గా వచ్చి తీరాల్సిందే. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.